హలో అండి. రసం తయారీ విధానం రైస్లోకి సూపర్గా ఉంటాయి. ఇలా టమాటోస్ 4 తీసుకొని ఘాట్లు పెట్టేసి చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. ఇవి కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టి తర్వాత ఇలా పక్కకు తీసేసి ఒక పాత్రలోకి ఇలా స్కిన్ అంతా తీసేయాలి. స్కిన్ అంతా తీసేసిన తర్వాత నేను గంటె తీసుకొని స్మాష్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా ప్యూరీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు నీళ్ళు కూడా మనం ఉడికించి పక్కనుంచిన చింతపండు వాటర్లో వేసాం కదా, అది చల్లారనిచ్చి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ చింతపండు ప్యూరీలో ఈ టమాటో ప్యూరీ కూడా వేసేసి ఆ వాటర్లో కొంచెం కారము, సాల్ట్, పసుపు, పప్పుల పొడి కొంచెం వేయాలి, పప్పుల పొడి కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. పులుపు చూసుకొని వాటర్ వేసుకోండి, మీకు తగినంత సాల్ట్ కూడా చూసుకోండి, కారము మీ టేస్ట్ తగినంత చూసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక డేక్షాలోకి అంతా వేసి దాంట్లోకి పోపు పెట్టుకొని పోపు ఈ డేక్షాలో వేసేసి ఇంకా పొంగనివ్వాలి, బాగా పొంగనివ్వాలి. రైస్లోకి భలే టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి లాస్ట్లో, రసం ఎప్పుడూ చెడిపోదు, మళ్ళా రోజు కూడా బాగుంటుంది. ఇలా పాత్రలోకి అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు వేయండి. పోపు వేసి మరిగించాలి. తప్పక ట్రై చేయండి మీరు కూడా. కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఇలా మరిగిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి.